ఇంట్లోనే కారం పొడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి నెల్లూరు, తెలంగాణ ఫేమస్ కదా కారం పొడి దోశ అనేది. నేనైతే ఈరోజు ఇంట్లో ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాఫ్ కప్పు శనగపప్పునైతే వన్స్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. వన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. అదే హాఫ్ కప్పుతో మినప్పప్పు కూడా వేసుకొని మినప్పప్పు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వన్స్ ఫ్రై చేసేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకోండి. అదే హాఫ్ కప్పుతో మనం ఏంటంటే కందిపప్పును కూడా వేసేసుకోవాలన్నమాట. వన్స్ కందిపప్పును కూడా వన్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఒక 10 రెడ్ మిర్చి అయితే నేనైతే వేసానండి. మీరైతే మీ కారంకి తగ్గట్టు అయితే వేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా బౌల్లో తీసేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం మిరియాలు కూడా ఒక స్పూన్ వేసుకొని వన్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా దీంట్లోనే కొంచెం చింతపండుని కూడా ఫ్రై చేసేసుకోండి ఒక 1 మినిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్చి ఇంకా చింతపండు సాల్ట్ వేసి అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ పప్పులన్నీ కూడా వేసుకొని అయితే గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఇంట్లోనే కారం పొడి అయితే రెడీ అయిపోతుందండి. ఇది దోశల మీద వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. లైక్ మనం దోశలు అనేవి వేసుకొని ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. అదర్వైజ్ ఆయిల్ తక్కువ వేసుకుంటే అంత బాగోదన్నమాట. ఆయిల్ బాగా వేసుకొని దోశలు అనేవి మంచిగా కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.